అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఆంధ్రకేసరి యూనివర్సిటీ యొక్క క్వెషన్ పేపర్ ఇదొచ్చేసి సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి వచ్చేసి నెక్స్ట్ స్లైడ్‌లో ఉంది. సో, సెక్షన్ ఏలో వచ్చేసి 8 క్వెషన్స్ ఉంటాయి. సో, 8లో మనం వచ్చేసి 4 అటెంప్ట్ ఇస్తే 20 మార్క్స్. ఒక క్వెషన్‌కొచ్చేసి 5 మార్క్స్ ఉంటాయి. అండ్ వచ్చేసి ఈచ్ యూనిట్‌కొచ్చేసి 2 క్వెషన్స్ కింద ఇస్తారు. సో, 3 యూనిట్స్ నుండి ఇస్తారు. 2 క్వెషన్స్ ఇస్తారు. సో, 8 క్వెషన్స్ మొత్తం వచ్చేటట్టుగా ఇస్తారు సెక్షన్ ఏలో. సో, వాటిలో మనకి నచ్చిన క్వెషన్స్ అటెంప్ట్ ఇవ్వచ్చు. సో, అది. అండ్ వచ్చేసి ఏంటంటే మెయిన్‌లీ మీరేంటి అంటే ఈ స్కిల్ కోర్సు రాసేటప్పుడు ఏంటంటే ప్రెజెంటేషను ఇచ్చి పడేయండి. ఎలా అంటే రైటింగు రాస్తే ఎలా అంటే ఒక్కోటి అసల లెటర్స్ ఫాంట్స్ ఉండేవి తెలుసా? మొబైల్‌లో ఫాంట్స్ అలా ఉండాలి రైటింగ్. ప్రెజెంటేషన్ పర్ఫెక్ట్‌గా ఉండి ప్రతి ఒక్క క్వెషన్ అటెంప్ట్ ఇచ్చేయండి చాలు. అటెంప్ట్ ఇచ్చి ఆ క్వెషన్ మొత్తం మీకు రాసింది మీకు సొంతగా ఏదొస్తే ఏదైనా రాసేయండి. సొంతగా ఏదొస్తే అది రాసేయండి. అండ్ బుక్‌లో ఏదో మీరేదైనా కొద్దిగా బ్రీఫ్‌గా చదివితే ఆ బ్రీఫ్‌గా ఐడియా ఉన్నది మొత్తం రాసేయండి. ఏ క్వెషన్ వదిలిపెట్టమాకండి. అండ్ సెక్షన్ బిలో వచ్చేసి 6 క్వెషన్స్ ఉంటాయి. 6 క్వెషన్స్‌లో మనం 3 అటెంప్ట్స్ ఇస్తే 30. సో, టోటల్ సెక్షన్ ఏ ఒక 20 అండ్ సెక్షన్ బిలో ఒక 30 టోటల్‌గా 50 మార్క్స్‌కి. సో, వీటిలో వచ్చేసి 3 క్వెషన్స్ అటెంప్ట్ ఇస్తే 30 మార్క్స్. సో, ఇందులో కూడా మనకి ఏంటంటే చాయిస్ ఉంటది. సో, అది గమనించొచ్చు. ఇక్కడ ప్రతి ఒక్క క్వెషన్స్ ఎన్ని ఏంటంటే క్వాలిటీస్ థర్డ్ యూనిట్‌లో మీరు థర్డ్ యూనిట్ ఒకటి గట్టిగా పట్టుకొని ఫస్ట్ యూనిట్ పట్టుకుంటే చాలు. ఈజీగా అయిపోద్ది. సో, అలా కాకుండా మొత్తం యూనిట్లు చదవండి. బ్రీఫ్‌గా చదివి ఒక ఐడియా ఉంచుకోండి. ఐడియా ఉంచుకున్న తర్వాత ఏంటి ప్రెజెంటేషన్ ఎలా ఇస్తారంటే మీకు నచ్చినట్టు ఇవ్వండి. బ్లూ, బ్లాక్ వాడి ఇంకా ఏమన్నా వాడే పనైతే మీకు ఇంకా థింగ్స్ ఏమైనా ఉంటే వాడేసి ప్రెజెంటేషన్ అయితే ఇరగదీసేయండి చాలు. స్కిల్ కోర్సు, మల్టీ డిసిప్లినరీ కోర్సులు ఏంటంటే మీరు ఇంపార్టెంట్ క్వెషన్స్ ఏం అవసరం ఉండదు. మోడల్ పేపర్స్ చూడండి. ఇంకొచ్చేసి ఏంటంటే రైటింగ్ ప్రెజెంటేషన్ ఇచ్చి పడేయండి. పర్ఫెక్ట్‌గా ఇవ్వండి క్వెషన్స్. ఏ క్వెషన్స్ తప్పు లేకుండా నీట్‌గా ప్రెజెంటేషన్ ఇస్తే చాలు వాడు మార్కులు కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు. దీనికంటే ఏదో మనం ఇరగదీసేసిన రాత్రంతా కూర్చొని కష్టపడబల్లే. ఎగ్జామ్ ముందల ఒక 4, 5 అవర్స్ ఉన్నా చాలు. దీన్ని చదివేసి రాసేయొచ్చు. అంత సింపుల్ సబ్జెక్ట్ ఇది. సో, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసినోళ్ళు బెల్ ఐకాన్ ఆల్‌లో ఉంచుకోండి. సో, ఇలాంటి అప్డేట్స్ ఇంకా వస్తుంటాయి. సో, అది.